ఈ చివరి వచనం కూడా మనందరికి చాలా ఉపయోగకరమైనటువంటి మాట. కీర్తన గ్రంథం 15వ కీర్తనలోని 5వ వచనాన్ని చదువుకుందామా? తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటికే లంచం పుచ్చుకున్నాడు, ఈ ప్రకారం చేయబడు ఎన్నడను కదల్చబడడు. 2 పాయింట్లు అక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. ఒకటి, మన యొక్క ద్రవ్యాన్ని వడ్డీకి ఇచ్చే విషయం ఒకటి. రెండవది, లంచము పుచ్చుకునే విషయం కావచ్చు, లంచాన్ని ఇచ్చే విషయం కావచ్చు. ఈ 2 మనం హైలైట్ చేసుకుని ఈరోజు ధ్యానించవలసినటువంటి అంశాలు. మీరు ఎంతమంది వడ్డీ అనే కాన్సెప్ట్ మీద ఒక ఆలోచన, ఒక అవగాహన ఉంది? మీ అందరికీ ఉండే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనకి వడ్డీకి డబ్బులు తెచ్చుకోవటం బాగా తెలుసు, వడ్డీకి డబ్బులు ఇవ్వటం ఇంకా బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం పరిశుద్ధ పర్వతం మీద ఉండదగినటువంటి వాళ్ళము, ఈ లోకంలో శాశ్వతంగా జీవించే వాళ్ళము కాదు కాబట్టి పరలోకానికి ఖచ్చితంగా వెళ్ళవలసిన వారం కాబట్టి ఈ వడ్డీ విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని కనుక మనం తూచా తప్పకుండా పాటిస్తేనే అక్కడికి ప్రవేశం అని దేవుని వాక్యం చెప్తుందండి. దేవునికి స్తోత్రం. అక్కడికి ప్రవేశము మనం ఈ భూలోకంలో మార్గాన్ని సరళం చేసుకుంటే కనుక దేవుని వాక్యము మన యొక్క ద్రవ్యాన్ని వడ్డీకి ఇచ్చే విషయంలో ఏం చెప్తుందో మనం ఒకసారి ఆలోచన చేసుకుని ముందుకు సాగుదాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదామా? ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 19వ వచనం. నీ వెండినే కాని ఆహార ద్రవ్యమునే కాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు, అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములను నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. ఇలా ఈ వాక్య భాగం ఒకటి ఇలాగ మనం మనసులో ఉంచుకుందాం. ఈ వాక్య భాగంలో మనకి స్పష్టంగా వ్రాయబడిన మాట ఏంటంటే, వడ్డీకి ఇయ్యొచ్చు పర్వాలేదు, అన్యులకి వడ్డీకి ఇయ్యొచ్చు, కానీ మన సహోదరులకి, మన రక్త సంబంధులకి వడ్డీకి ఇయ్యకూడదు. ఎందుకు ఇయ్యకూడదు అంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఇంకా కానానులోకి ప్రవేశించలేదు. పాలు తేనెలు ప్రవహించు కానాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానంగా ఇస్తానన్నాడు కదా, ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేదు. మీరు అందులోనికి ప్రవేశించి అక్కడ మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడినట్లుగా ఈ వడ్డీ వ్యాపారాలు మీరు మీ సహోదరులకి ఇచ్చుకుంటూ చేయకూడదు. ఒకవేళ చేసినా అన్యులకు ఇచ్చుకోవచ్చు కానీ మీ సహోదరులకు ఇవ్వద్దు అని అంటున్నాడు. ఈ కానాన్ని మనం దేనితో పోల్చుకోవచ్చు అంటే, పరమ కానాను, పరలోకానికి సాదృశ్యంగా మనం పోల్చుకోవచ్చు. మనం పరలోకానికి వెళ్ళి మన గొడవబడిన కుటుంబీకులు, రక్త సంబంధికులు, మన సంతానం, పిల్లలు ఆశీర్వదించబడాలంటే మనమట వడ్డీ ఇచ్చే విషయంలో చాలా జ్ఞానం కలిగి, మెలకువ కలిగి మనము చేస్తే, మనము జీవిస్తే అది మనకి ఆశీర్వాదం అని దేవుని యొక్క వాక్యం ప్రకారం జ్ఞాపకం చేస్తున్నాడు. వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడు దేనిని కూడా నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు, అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును కానీ అని ఉన్నది. కాబట్టి ఇప్పుడు అన్యునికి మన వడ్డీకి ఇవ్వచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ బలంగా వినబడతాం. కానీ నేనంటాను, ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఒక చోట చూసి దాన్ని నిర్ధారణ చేసుకోవడం కదా, కానీ అంతటా పరిశీలన చేయాలని. బైబిల్లో కొంత అచ్చట కొంత ఎచ్చట ఉంది, దాన్ని మనం పరిశోధించాలి. సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను రాస్తూ అంటాడు, సంగతి మరుగు చేయట దేవునికి ఘనత, రాజులు పరిశోధించి తెలుసుకున్నట రాజులకు ఘనతను. మనము దేవుని పిల్లలము, రాజులైన యాజక సమూహము, వాక్యమంతటా ఏముందో కూడా చూసి మనం ఒక నిర్ధారణకు వస్తే మనకు ఆశీర్వాదం. ఇర్మియా గ్రంథము హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనానికి ఒకసారి అండి. వడ్డీకి అప్పయ్యకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రియులారా గమనించండి, మన దగ్గర వడ్డీకి ఇచ్చేంత విస్తారమైన ధనం ఉంటే దేవునికి స్తోత్రం. అయితే అది
లాభము సంపాదించుకునేటట్లుగా మన ఆ ధనాన్ని ఉపయోగించకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. నువ్వు లాభం చేయాలంటే వడ్డీ అవసరం లేదు. ఈ రోజుల్లో లాభం సంపాదించాలంటే ఏదో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టి లాభాన్ని సంపాదించుకునేటువంటి జీవనోపాధి సంబంధమైన మార్గాలు చాలా ఉంది. కానీ వడ్డీకి ఇవ్వటం వలన అది మనకి శాపముగా మారే ప్రమాదం ఉంది. వడ్డీ తీసుకున్న వాడి వ్యాపారం బాగుండొచ్చు, బాగోలేకపోయి ఉండొచ్చు. వడ్డీకి తీసుకున్న వాడి యొక్క కుటుంబ పరిస్థితులు బాగుండొచ్చు, బాగోలేకపోయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వడ్డీకి ప్రజలు ఎందుకు తీసుకుంటారంటే వారు ఎంతో కష్టంలో, నష్టంలో ఉన్న సమస్యలు వాళ్ళకి అత్యవసరం కాబట్టి 5 రూపాయలైనా 2 రూపాయలైనా, కొన్ని సందర్భాల్లో 10 రూపాయలైనా సరే, నాకు ఈ ఆపద గట్టెక్కితే బాగుండు దేవుడా, ఎవరు నాకు సహాయం చేస్తారా అన్నట్లుగా వాళ్ళు అప్పు కోసం వెళ్తారండి. అలాంటప్పుడు వాళ్ళ బలహీనతను కొన్నిసార్లు మనం ఆసరాగా తీసుకుని వాళ్ళకి వడ్డీ ఇచ్చి లాభాన్ని ఆశించే ప్రయత్నం అంట దేవుని పిల్లలను మనం ఎవరూ కూడా చేయకూడదని వాక్యం చెప్తుంది. అక్కడ స్పష్టంగా వ్రాయబడిన మాట ఏంటంటే, వడ్డీకి అప్పుయకయు లాభము చేపట్టకయు. లాభము చేపట్టకూడదా? కొంతమంది ఈ వడ్డీకి ఇచ్చిన వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు చూస్తే వాళ్ళు ఎంత దుర్మార్గంగా, అన్యాయంగా ప్రవర్తిస్తారంటే, నువ్వు ఎలాగన్నా చావు, నాకు వడ్డీ అసలు రావాల్సిందే, ఇవ్వాల్సిందే అన్నట్లుగా కఠినంగా వ్యవహరిస్తుంటారు. కొంతమంది చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు అక్కడక్కడ. తీర్చలేని వాడు నువ్వు ఎందుకు తీసుకున్నావు, కట్టలేని వాడు నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే వాడి అవసరం అప్పుడు అలా తొందర పెట్టింది. వాడికి ఉన్న రోగం వాడికి ఆ విధంగా తొందర పెట్టింది. వాడికి ఉన్నటువంటి అవమానాలు పాలు చేసే పరిస్థితి ఆ విధంగా తొందర పెట్టి ఈ గండం గట్టెక్కితే చాలే అనుకుని అప్పు తీసుకుంటాడు. కానీ తీర్చే సమయానికి వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. తన సాలరీ సరిగా నెలకు రాకపోవటం, ఒకవేళ వచ్చిన కుటుంబ పరిస్థితులు సరిపోకపోవటము, ఒకవేళ తీర్చాలని రూపాయి పొదుపు చేస్తున్నప్పుడు మరలా ఏదో ఒక అనారోగ్యం, ఇంట్లో ఎవరో ఒకరికి దాపురించడము, ఈ విధంగా వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వడ్డీ ఇచ్చిన వాడు వచ్చి ఇంకాస్త బలవంతం చేసి నాకు ఇస్తావా చస్తావా అంటున్నప్పుడు కొన్నిసార్లు మీకు తెలుసో లేదో ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారండి వడ్డీలు కట్టలేక. అది పొలాల మీద వేసినటువంటి వాళ్ళు కావచ్చు, వేరే అనారోగ్యం వచ్చి అప్పులు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, మరి దేని కొరకైనా సరే వడ్డీ కొరకు వడ్డీకి వెళ్ళి ఆ వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో అసలు అలానే ఉండిపోతుంది, వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. వడ్డీ తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారండి ప్రపంచం అంతటా మనం గమనిస్తాం. కనుక వడ్డీకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, నీ దగ్గర ధనం ఉన్నప్పుడు దాన్ని లాభం కొరకు ఇవ్వకుండా ఒక గ్యారెంటీ కొరకు ఒక చిన్న పత్రం రాసుకొని నువ్వు ఎంత తక్కువ వడ్డీ తీసుకోగలిగితే అంత దేవుని పిల్లలైన మనకు అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మీకు సత్యం చెప్పాలి, మార్వాడీస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పెట్టిన వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వడ్డీకి డబ్బులు దొరుకుతుంది. వాళ్ళ ప్రజలకి వాళ్ళు ఎంత వడ్డీకి ఇస్తారు తెలుసా? పావలా లేదంటే ₹1 వడ్డీకి వాళ్ళు ధనం సహాయం చేసుకుంటారు. నిజంగా అది నాకు చాలా సంతోషం అనిపించింది. సహోదరులకు వడ్డీకి ఇస్తే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వడ్డీగా అంటే అవతల వాడు కూడా మనకి గ్యారెంటీ ఇవ్వడు, పెరుగుతుంది అన్న భయం లేకపోతే వాడు కూడా నిర్లక్ష్యం చేస్తాడు. వడ్డీకి ఇవ్వాల్సిన సందర్భం వస్తే మనం ఆ విధంగా చేస్తే మనకి ఆశీర్వాదం, కానీ అదేమి శాపము, పాపము, కీడు కాదు. దయచేసి గమనించి ఈరోజు నా వడ్డీకి ఇచ్చి లాభం సంపాదించుకోవాలనుకుంటే ఆ వడ్డీ ద్వారా వచ్చినటువంటి లాభం అది మన పిల్లలకి, మనకి అది ఆశీర్వాదంగా ఉండనే ఉండదు. కాబట్టి దయచేసి గమనించండి, వడ్డీకి అప్పుయకయు లాభము చేపట్టకయు అన్యాయముగా చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనొచ్చు నా విధులను అనుసరించుచుండని ఎడల వాడే నిర్దేశకును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలను గమనించండి, మన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది నేను మీ మీద ఏది కూడా బలంగా భారంగా నేను మోపట్లేదు. వాక్యమే 2 విధాలుగా జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వాక్యమే అన్యునికి వడ్డీకి బదులుకి ఏమంటుంది, సహోదరుల దగ్గర మాత్రం అసలు వడ్డీని పుచ్చుకోకూడదు అని అంటుంది. కనుక నేను ఖచ్చితంగా మీరు వడ్డీ తీసుకోకూడదు, తీసుకోవాలని నేను నిర్దేశించలేని పరిస్థితుల్లో వాక్యం చెప్తుంది. కాబట్టి ఒకవేళ వడ్డీకి ఇవ్వాల్సిన పరిస్థితి అంత ధనం దగ్గర ఉంటే పావలా తీసుకుంటే మరీ మంచిది. ఊరుకోయ భాష ఏంది మరి ఇంత అన్నయ్య మాట్లాడాలి. ₹10 తీసుకుని పోనీ ₹1 తీసుకోండి,
10 లక్షలు ఇచ్చారనుకోండి, ఎవరికన్నా దగ్గర డబ్బులు సమృద్ధిగా ఉంది, రమేష్ గారికి కానీ డబ్బులు సమృద్ధిగా ఉన్న 10 లక్షలు ఎవరికన్నా ఇచ్చారు, రూపాయి వడ్డీ నెలకు ఎంత అవుతుంది? నెలకు 10,000 అంతేనా? నెలకు 10,000 అండి, చాలా. అదే 2 రూపాయల వడ్డీ అయితే, అదే 5 రూపాయల వడ్డీ అయితే పాపం పెరిగిపోతా ఉంటుంది. దయచేసి గమనించే, అవతల వాడు సంతోషంగా ఇవ్వగలిగిన స్థితిలో ఉంటే సంతోషంగా తీసుకోండి, అంతేగాని బలవంతంగా అన్యాయంగా లేదు నువ్వేమనుకున్నా ముందుగా మనం ఏం మాట్లాడుకున్నా ఇస్తానన్న మాట ప్రకారం ఇస్తావా, ఇవ్వు, లేదా నీ చావు నువ్వు చావనే కఠినమైనటువంటి ప్రవర్తన దేవుని పిల్లలు మనము అవతల వ్యక్తి దగ్గర తీసుకుంటే వాడు ఇవ్వచ్చు. ఒక గొయ్యి పొడవడానికి వాడు ఏం చేస్తాడు, మరొక గొయ్యి దొరుకుతాడు, ఆ గొయ్యి శాపం నీదే, అంతే కదా. నీ దగ్గర అప్పు తీసుకున్న వాడు తీర్చలేని స్థితిలో ఉన్నాడు, నువ్వు బలవంతం చేసినప్పుడు వాడు ఏం చేస్తాడు, మరొక వ్యక్తి దగ్గర అడుగుతాడు. ఈ అప్పు తెచ్చడానికి, ఈ గోతిని పొచ్చడానికి మరొక గోతిని తవ్వుతాడు, దాన్ని తీసుకొచ్చి దీనికి వేస్తాడు, ఆ గుంట అలానే ఉంటుంది. వాడికి అలమటిస్తూ ఉంటాడు, ఆక్రందన చేస్తూ ఉంటాడు, అయ్యా ఈ అప్పుల బాధ నుంచి నన్ను ఎప్పుడు విడిపిస్తావు. ఆ శాపానికి మనం కూడా గురయ్యే ప్రమాదం. కనుక దయచేసి గమనించండి, దేవుని పిల్లలు మనం ఈ అప్పు విషయంలో, వడ్డీ విషయంలో మరి దైవాత్మ చేత ప్రేరేపించబడిన రీతిగా అన్యాయంగా కాకుండా మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరించిన రీతిగా ముందుకు సాగగలిగితే అది మనకి ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. అన్యాయస్తుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడని కొరింథీ పట్టణానికి పౌలయ్య రాస్తారు. ఇది కూడా అన్యాయమే. ఎక్కువ వడ్డీలకి డబ్బులు ఇచ్చి అన్యాయంగా మనం సంపాదించుకోవడం కూడా అది కూడా అన్యాయమేనండి. దేవుని రాజ్యానికి చేరము, ఆ పరిశుద్ధ పర్వతం మీద మనము నిలబడే అవకాశాలు ఉండకపోవచ్చునేమో. కాబట్టి దయచేసి గమనించి, ద్రవ్యానికి వడ్డీకి ఈయనట ఎవరు? పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి అనుకున్న వాళ్ళందరూ. దేవునికి స్తోత్రం. మనకి పరిశుద్ధ పర్వతం మీద నిలబడాలని ఆశ ఉందా లేదా? పరిశుద్ధ పర్వతం అంటే పరలోకం అని, పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉందా లేదా? ఆశ ఉందా లేదా? ఖచ్చితంగా. అందుకోసం ఈ భక్తి అంతా. చాలామంది ఆదివారం సినిమాలు చూసుకుంటూ చక్కగా చికెన్లో మటన్లో తెచ్చుకుని వండుకుని వారం అంతా కష్టపడి టీవీలు చూసుకుంటూ చక్కగా కాళ్ళలో కాలు వేసుకుని పడుకొని ఉంటే మీరు దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళ ఎప్పుడైనా కాళ్ళు ఆచరుకొని కూర్చోవలసిన పని ఏంటి? దేవుని సన్నిధిలో ఉంటే మనకు ఆశీర్వాదమనే కదా. భక్తి చేస్తుంది దేనికోసం? పరలోకం వెళ్ళడానికే కదా. పరలోకం వెళ్ళటం కోసం ఈ వడ్డీ అనేటువంటి అన్యాయం మన మీద ఏలుబడి చేస్తే ఏమంత ప్రయోజనం ఉంటుంది పరలోకానికి వెళ్ళడానికి? కాబట్టి దయచేసి గమనించాం, అన్యాయంగా తీసుకుంటుందే మనకి మన బిడ్డలకు అది ఏమాత్రము ఆశీర్వాదం కాదు. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యరాక పరలోకపు పట్టణంలో ప్రవేశించేవా. దేవునికి స్తోత్రం. గతంలో చెప్పారో లేదో నాకు జ్ఞాపకం లేదు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. మా ఊర్లో ఇల్లు అమ్మాం కదా, ఊర్లో ఇల్లు అమ్మినప్పుడు చెరొక 6.5 లక్షలు, అనేక 6.5, నాకు 6.5, వాటిని బట్టి ఇల్లు కొనుక్కుంది. కొంత కాస్త పుస్తకం చేసి ఓ పెద్ద మనిషి ఒక సలహా ఇచ్చాడు. నమ్మకమైన వ్యక్తి దగ్గర నీకు 2 రూపాయల ఇంట్రెస్ట్ కాడికి డబ్బులు ఇప్పిస్తాను పాస్టర్ గారు, ఇల్లు కొనుక్కుంటాను, ఏమన్నా రేట్లు పెరిగేది కదా సత్యం కావు, 6.5 లక్షకి 2 రూపాయలు వడ్డీ ఏంటి, ఎంత పడుతుంది? 12,000. 12,000 అంటే నువ్వు 4,000 5,000 రెంట్కుండి ఇంట్లో కట్టుకున్నా కూడా నీకు ఒక 7,000 మిగులుతుంది. 7,000తో ఒక 2 లక్షల రూపాయలు చీటీ వేసుకుంటే 20 నెలలకి 2 లక్షలు వస్తుంది. ఈ విధంగా నువ్వు దాన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే అది నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నా మేలుగోని ఒక సహోదరుడు చెప్పాడు. చెప్తే నాకు బాగానే అనిపించింది. ఎందుకంటే నేనున్న పరిస్థితిని బట్టి, ఆర్థిక ప్రభావాలను బట్టి, పిల్లల చదువులను బట్టి అక్కడికి వస్తాయి కదా అని ఒక ఆలోచన వచ్చింది. కానీ ఎందుకో మనస్సాక్షి మనము దేవుని సేవకులమై ఉండి ఇలాగ వడ్డీలకి డబ్బులు ఇవ్వటం ఇది కరెక్టే అంటావా అనే ఆలోచన కూడా మరొక పక్క పురుగులాగా తొలుస్తావు. ఈలోపు ఒక మాస్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారంటే, ఇలా 2 తలంపుల మధ్య నేను కొట్టుమిట్టాడుతున్నాను అయ్యా అంటే ఆయన కూడా ఒక సలహా ఇచ్చాడు.
ఆయన సలహా ఏమంటే మొదటి దానికి అనుసంధానమైనటువంటిది, మొదటి సహోదరుడు ఇచ్చిన దానికి అనుసంధానమైనటువంటి సలహానే అనిపించింది. ఆ తర్వాత ఇంకొక రోజు మరొక దైవజనుడు ఫోన్ చేశాడు. అయ్యా ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? అయ్యా బాగానే ఉన్నాను, కానీ ప్రస్తుతానికి ఇలా ఉంది, 2 తలపుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాను, ఏం చేయమంటారంటే వెంటనే ఆయన ఏమంటే, అసలు నువ్వు దైవజనుడివేనా? నీవు వడ్డీకి ప్రజలకు డబ్బులు ఇచ్చి సంఘానికి నువ్వేమని చెప్తావు వడ్డీకి డబ్బులు ఇచ్చే విషయంలో? అన్యునికి వడ్డీకి అని మాకు ఒక గంట సేపు డిస్కషన్ జరిగింది. ఇదే వాక్యాలు ఆధారంగా చేసుకో. అయ్యగారు వాక్యంలో ఈ విధంగా ఉంది కదా, అన్యునికి వడ్డీకి ఇవ్వచ్చు అని ఉంది కదా, సహోదరుల కంటే ఇవ్వకూడదు కానీ అన్యునికి ఇవ్వచ్చు కదా అంటే, ఆయన అట్లా కాదు, అది కానే కాదు, అది మేలు కావచ్చు కీడు కావచ్చు, కానీ దేవుని సేవకులమైన మనము అలాగా చేయటం అది ఎప్పటికీ మంచిది కాదని మొత్తానికి నన్ను కన్విన్స్ చేసేసి, నువ్వైతే మొత్తానికి ఒక ఇల్లు కొనుక్కో, దేవుడు సహాయం చేస్తాడు. అయ్యగారు ఇల్లు కొనుక్కుంటే నేను అప్పు చేయాల్సి వస్తుంది, నేను అప్పులు పాలవలసి వస్తుంది, మరి 6.5 కంటే ఇక్కడ 9.5 10 లక్షలు ఒక ఇల్లు రావట్లేదు ఏంటంటే, ఆయన అన్నాడు, ఏం కాదయ్యా నువ్వైతే 6.5 పెట్టి ఇల్లు కొనుక్కున్న ప్రయత్నం చేయి, వడ్డీకి మాత్రం మాకు నా అనుభవంతో నేను చెప్తున్నాను, నీ ఇష్టం అనేసి ఫోన్ పెట్టేశాను. ఇక మరలా నేను ఆలోచన పడ్డాను, 6.5 అయితే ఇల్లు రాదు, వచ్చిన ఒకవేళ పూరా పైన వస్తుంది, పూరా పైన ఇంటికి నాకు అసలు మనసు లేదు, ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తానంటే, ఆ దైవజనుడు చెప్పినట్లుగా ఇక ఇంటినే కొనుక్కోమని ఒక బలమైన ప్రేరణ. ఇక దేవుడి మీద భారం వేసి విశ్వాసంతో ఇంటి ప్రయత్నం చేపట్టాను. దేవుడు అనుకున్న రీతిగా అద్భుతంగా ఓ చక్కటి గృహానికి దేవుడు నన్ను తీసుకుపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, వడ్డీకి ఇస్తే మనం ధనవంతులం అవుతామని ఆశ సహజంగా ఉండటం మంచిదే. మనం ఆర్థిక ఇబ్బందులను బట్టి మన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అలాంటివే కాబట్టి, కానీ అది ఎప్పటికీ ఆశీర్వాదం కాదు. వడ్డీకి ఇస్తే ధనవంతులం అవ్వచ్చు, కానీ ఆ ధనంతో మనం సమాధానంగా సంతోషంగా ఆరోగ్యంగా నివసించదు. ఒక భక్తుడు చక్కటి కొటేషన్ రాస్తూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, నీ దగ్గర ధనం ఎక్కువైతే ధనాన్ని బట్టి ఓ చక్కటి ఇంటిని కొనుక్కోగలవు, కానీ అందులో ప్రశాంతంగా మాత్రము ఉండలేవు. నీ కాడ డబ్బులు సమృద్ధిగా ఉంటే ఒక మంచి డబుల్ కాట్ మంచాన్ని, మంచి పరుపును కొనుక్కోగలవు, కానీ దాని మీద హాయిగా పడుకొని నిద్రపోయేటువంటి కృప మాత్రం పొందుకోలేవు. నీ కాడ డబ్బులు ఉంటే ఒక మంచి విలువైన ఖరీదైన కారు ఒకటి కొనుక్కోవచ్చు, కానీ అందులో క్షేమకరమైన ప్రయాణాన్ని మాత్రం నువ్వు సంపాదించుకోలేమంటాడు. నిజమే కదా? డబ్బులు ఉంటే అన్ని మనకు అందుబాటులో ఉంటాయి, కానీ ఎందులో కూడా డబ్బుల ద్వారా వచ్చేటువంటి వస్తువుల ద్వారా సమాధానము ఉండదండి. కేవలము దేవుని కృప, దేవుని కనికరం, దేవుని తోడును బట్టే మనకి సమాధానం. దేవుని స్తోత్రం. మన మందిరానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు వ్యవసాయ గారు, మీకు తెలుసు కదా. ఆయన అంటాడు, నాకు యేసయ్యలో ఉన్నంత తృప్తి, యేసయ్య పనిలో ఉన్నంత తృప్తి మరి ఎందులోనూ లేదు అని. నాకు 2 కార్లు ఉన్నాయి, నాకు 2 బిల్డింగ్లు ఉన్నాయి, నాకు 2 ఏసీలు ఉన్నాయి. నాకు 2 ఏసీలు ఎందుకు ఉన్నాయి అనే విషయాన్ని ఎందుకు చెప్తే నాకు అర్థం కాల ప్రారంభం. ఎందుకంటే ఏసీలు సడన్ గా ఒకసారి రిపేర్ వస్తే ఒకటి ఆగిపోతే ఇంకోటి నాకు సౌకర్యంగా ఉండాలని 2 ఏసీలు ఒకే రూమ్ లో పెట్టించుకున్నాడు అక్కడ. ఈ 2 ఏసీల సంగతి ఎందుకు చెప్తాడని నాకు తర్వాత ఆయన అడిగితే నాకు చెప్పిన విషయం. ఏసీలు ఎప్పుడు కంటిన్యూగా పనిచేస్తేనే లేదు పాస్టర్ గారు, ఒక్కోసారి మంచి ఎండాకాలంలో కనుక ఆగిపోతే పడుకోవడానికి చాలా అసౌకర్యంగా ఉంటుంది కదంతా, అందుకని నేను 2 ఏసీలు పెట్టుకున్నాను. ఒక్కోసారి 2 ఏసీలు పెట్టుకుని ఆన్ చేసుకుని ప్రశాంతంగా పడుకొని నిద్రపోవాలని పరిస్థితులు ఉంటే ఈ దేవుని కృప తోడలేకపోతే అని ఆయన అనుభవాన్ని జ్ఞాపకం చేశాడు. పిల్లలు కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనకి డబ్బులు బాగా ఉంటే, అన్ని సౌకర్యాలు మనకి అందుబాటులో ఉంటే మనకి సుఖజీవమైనటువంటి జీవితం మనకి బాగుంటుంది అనుకుంటాం, కానీ అందులో ఏది ఉండదని గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యంలో జ్ఞానైన సొలొమోను ప్రసంగిలో రాస్తూ అంటాడు, 5వ అధ్యాయం అనుకుంటా, ధనము ఎక్కువైతేనట దాన్ని భక్షించే వారు కూడా ఎక్కువ అవుతారట. మరొక మాట, కష్టజీవి కొద్దిగా తిన్నను ఎక్కువగా తిన్నను సుఖంగా నిద్రపోతాడు. ధనం ఎక్కువైపోతే దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. ఆడికి అంత ఉంది, ఆమెకి అంత ఉందా, నాకేం పెట్టలేదు అని ఏడ్చే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇంకో విషయం చెప్తున్నా, ధనం ఎక్కువైపోతే పిసినారి బుద్ధి కూడా ఎక్కువ అవుతుంది. దేవుని స్తోత్రం. అందరికీ కాదనుకోండి, కొంతమంది. ధనం ఎక్కువైతే దాన్ని భక్షించే వాళ్ళు ఎక్కువ అవుతారు తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదంటారు. చదువుతారు ఆ మాటలు. ప్రసంగి గ్రంథం ఎవరు తీయలేదు, అందులో
పదవచ్చు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియో వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరుడికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదంట. గతంలో చెప్పినట్టున్నారు, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. రాజబాబు సినిమా యాక్టర్ అందరూ బాగా తెలుసు కదా. రాజబాబు సహోదరుడు చిట్టిబాబు ఈ మధ్యకాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మాడు, విశ్వసించాడు. ఆయా ప్రాంతాల్లో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ చిట్టిబాబు రాజబాబు సినిమా అవకాశాల కోసం మద్రాసు ప్రాంతంలో వెళ్ళినప్పుడట, అన్నని చూద్దామని అప్పుడప్పుడు చిట్టిబాబు మద్రాసు ప్రాంతానికి వెళ్తే బాత్రూమ్ లాంటి రూముల్లో ఉండేవాళ్ళట. అక్కడ సినిమా అవకాశాల కోసం చాలా మంది. వాటికి ఒక కిటికీ ఉండదు, వాటికి ఒక తలుపు దారబందర ఏముండదు. వాళ్ళ దగ్గర అంతగా దోచుకుని దొంగలు బాగుపడటానికి అంత ఏమి పరిస్థితులు ఉండవాలి. అలాంటి బాత్రూమ్ లాంటి గదుల్లో సినిమా అవకాశాల కోసం చాలా మంది 3-4 కలిసి అలాంటి రూమ్ లో నివసిస్తున్నప్పుడు అన్న సినిమాల పిచ్చితోటి వెళ్ళాడు. ఎలా ఉన్నాడో పలకరిద్దామని వెళ్తేనట ఆ ప్రాంతంలో ఆ ఉన్న నలుగురితోటి చాలా సంతోషంగా ఉత్సాహంగా రకరకాల జోకులు వేస్తూ వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉత్సాహంగా ఉండేవాళ్ళంట. కాలక్రమంలో వాళ్ళని మరి సినిమా వాళ్ళు వాళ్ళ టాలెంట్ని గుర్తించి సినిమా అవకాశాలు ఇచ్చి ఒక స్టేజ్లోనికి వాళ్ళు అభివృద్ధి చెందారు. హైదరాబాద్ ప్రాంతానికి ఇక ఫిలిం సిటీ అంతా కూడా మార్చబడింది. హైదరాబాద్ ప్రాంతంలో ఒక చక్కటి ఇల్లు రాజబాబు కొనుక్కున్నాడట. చక్కగా సెటిల్ అయిపోయాడు రాజబాబు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళ సహోదరుడు అటు ఈస్ట్ వెస్ట్ లో వాళ్ళ సొంత ఊర్లట. మళ్ళా చిట్టిబాబు హైదరాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు హైదరాబాద్ లో అన్న పరిస్థితిని చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఆ గదుల్లో ఉన్నప్పుడేమో చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఆ నలుగురు చాలి ఆహారం తింటూ ఆనందంగా గడిపారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత విశాలమైనటువంటి భవనం, ఇంటి ముందు ఒక వాచ్మెన్, ఇంటి లోపల విశాలమైనటువంటి గదులు, ఏసీ రూములు, చక్కటి ఫ్యాన్లు, పరుపులు ఇవన్నీ ఉన్నాయట. ఆహా, మా అన్నయ్య బాగా స్థిరపడిపోయాడు, సెటిల్ అయిపోయాడు అని చాలా సంతోషించాడు. ఆయన కూడా పడుకొని నిద్రపోతుంటే మధ్యరాత్రి పూట కేకలు అరుపులు వినపడుతున్నాయట బయట. ఈ చిట్టుబాబు ఎవరా ఈ కేకలు అరుపులు వేస్తుందని బయటకు వచ్చి చూస్తే ఈ రాజబాబు అట వాచ్మెన్ దగ్గరకు వచ్చి వాచ్మెన్ తిడతా ఉన్నాడట. గేట్ కాడ ఉన్నటువంటి వాచ్మెన్, ఎరా నీకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారా? పడుకొని నిద్రపోవడానికి నీకు డబ్బులు ఇస్తా ఉంది, పడుకొని నిద్రపోవడానికి నీకు మేము శాలరీలు ఇస్తా ఉంది, ఎందుకు నిద్రపోతున్నావురా రాత్రిపూట నువ్వు అని గట్టిగా కేకలేసి వాడి మీద బాగా ఫైర్ అయిపోతా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట మీరు చెప్తారు. చిట్టిబాబు అని మా అన్నయ్య ఏమి లేని పరిస్థితుల్లో అందరిని నవ్విస్తూ శుభ్రంగా కలో గంజో తాగి కడుపు నిండా తినేసి ఆ కలో గంజో సుఖంగా నిద్రపోయాడు. అన్ని సమృద్ధిగా వచ్చిన తర్వాత వాచ్మెన్కి వాచ్మెన్ అయ్యాడు అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. అంతే కదండి. 1 గంటప్పుడు ఇంకేం పని? బయటకు వచ్చి వాచ్మెన్ నిద్రపోతే నీకెందుకు, వాడు ఏం చేస్తే నీకెందుకు, వాడు పట్టుకోడు కోసం వాడు గొరకావాడు. ఏ నేపాలోడు సహజంగా వాచ్మెన్గా ఉండేది జూబ్లీస్ ప్రాంతాలు ఎక్కువగా. వాడు వాచ్మెన్ గా ఉంటున్నాడు. రాత్రి సహజంగా దేవుడు నియమించిన క్రమం ప్రకారం రాత్రి నిద్రపోవాలి. నీకేదో ధనం ఉందని దాన్ని కాపులా కాయడానికి ఒక మనిషిని పెట్టుకోవాలని పెట్టుకుంటే నిద్ర ఆగదు కదా. ఓ కులికిపాటు వాడు ఆస్తా ఉంటాడు. 1 గంట అప్పుడు నువ్వు నిద్రపోకుండా గొరకా వాడి దగ్గరికి వచ్చి వాడు నిద్రపోతున్నాడని గమనించి వాడిని నిలుపుతున్నావంటే దేవుని వాక్యం నెరవేరిందా లేదు? ఒకడు తనకు కలిగిన ధన సమృద్ధి చేత వానికి నిద్ర పట్టదు. హల్లెలూయా. మీలో ఎక్కువగా డబ్బున్నా మీకు నిద్ర పట్టదు. మనసు అంతా ఇక్కడ ఉన్నా కానీ ఇంటికి తలుపు తాళం వేసానా, గొడ్లు గట్టి కుగిచ్చానా లేదా అనే రకరకాల ఆలోచన తలంపులు పడతా ఉంటాయి అన్నమాట. కాబట్టి ధనం ఉండాలి మన అవసరాలకి. ఖచ్చితంగా ధనం లేకపోతే లోపల ఏ పని కాదు. అయితే ధనాన్ని పెంచుకునే మార్గం వడ్డీ మాత్రం కాదు, అది గుర్తుంచుకోండి.
ధనాన్ని పెంచుకోవడానికి వడ్డీ మాత్రము అది ప్రయోజనకరమైన మార్గం కాదు. ఏదైనా బిజినెస్ చేసుకోండి, దేంట్లో పెట్టుబడి పెట్టుకోండి. అలాగని కొన్ని అన్యాయపు వక్ర మార్గం లోకంలో చాలా ఉన్నాయని వేటిలో పెడితే వాటిలో పెట్టకండి. అది నష్టానికి, మనల్ని కష్టానికి, మనల్ని ఒక రకమైన నిరుత్సాహానికి, కురుముదానికి తీసుకొని పోతాం. గతంలో మీకు జ్ఞాపకం చేశాను, మా అమ్మ ఊళ్ళో పని చేసేటప్పుడు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తుందంటే మనకు అది అవసరమని జ్ఞాపకం చేస్తుంది. 40,000 రూపాయలు ఎవరో మహాతల్లి గారు, సీతమ్మ మీ డబ్బుని ఎంతకాలంలో కష్టపడతారు, ఇల్లు తిరిగి పని చేస్తే ఎంత వస్తుంది మీకు, నాకు ఇవ్వండి, మీరు సంపాదించినంత నేను షేర్ మార్కెట్లో పెట్టి డబ్బుల్ని ఒక 2-3 నెలల్లో డబుల్ చేసి మీకు ఇస్తానన్నమాట. డబ్బులు అంటే ఎవరు కాసిండు? ఆ మధ్యకాలం అయినవాడు గుండె లలిత చూడరా, గుండె ఆయన భలే ఆడించేవాడు కదా, డబ్బులు ఊరికే ఎవరికి రావని మొదట మీ ఇన్స్టాల్మెంట్ నేనే కడతాను, మా షాపులో మీరు బంగారం కొనుక్కోండి అని చక్కగా చెప్తా ఉంటారు కదా. ఆయన ఆ డైలాగ్కి పేటిఎం రైట్సా అవి తెచ్చుకున్నాడు. ఆ డైలాగ్ ఎవరు పడితే వాళ్ళు వాడుకొని టీవీలో పబ్లిసిటీ కాకూడదు. ఏంటి ఆ డైలాగ్ అంటే ఇదే, డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఊరికే డబ్బులు ఎవరికి రావు. సీతమ్మ మీరు ఎంతకాలం కష్టపడతారు ఎలాగంటే చెప్తే ఆశ పుట్టి 40,000 ఇచ్చామండి. ఎంత? 40,000. ఆ రోజుల్లో 40,000 అంటే ఇప్పుడు మన ఇంచుమించుగా 2 లక్షల దగ్గర అనుకోవచ్చు, 2 లక్షల దగ్గర అనుకోవచ్చు. 2 నెలల తర్వాత సీతమ్మ ఏమనుకో, మాకు 40,000లో 30,000 పోయినాయి కానీ 10,000 ఉన్నాయి సీతమ్మ, ఇవి కూడా ఉంటాయో లేవో డౌట్, అందుకని నీ 10,000 నీకు తీసేసుకో సీతమ్మ అన్నట్టు. ఇక అమ్మ తిట్టలేక బయటకు బహిరంగంగా తిట్టలేక మా ఐదారు సంత డబ్బులు చేసిస్తాను అనుకుంది కానీ మరీ 10,000 చేతుల్లో పెట్టితేనరా అని మా ముందు వాపోయి బాధపడిన సందర్భాలు. వీళ్ళ కొన్ని సందర్భాల్లో అప్పడంగా వచ్చేటువంటి మనీ కోసం మనం కనుక ప్రయాసపడితే నష్టపోతాం. ఆ తర్వాత ఎవరు ఏమనుకున్నా కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత మరొక స్కీమ్ కూడా, ఏంటా స్కీమ్ అంటే హిమ్ అనే స్కీమ్లో కూడా జాయిన్ అయ్యింది. దేవుడు స్తోత్రం. డబ్బులు అంటే అవకాశం ఉండవండి, అందరికీ ఆశ. దేవుడు భవిష్యత్తు అనుభవాలు కూడా ముందుకు తీసుకుపోయింది. ఎందుకంటే మనం అందరినీ సరి చేయటానికి హిమ్ అనే స్కీమ్లో 10,000 పెడితే నెలకి మళ్ళీ ఇంకో 10,000 ఇస్తారా, 20,000. ఆ 20,000 మళ్ళీ పెడితే మళ్ళీ నెలకి 40,000 ఇస్తారా, ఆ 40,000 మళ్ళీ పెడితే ఆ తర్వాత నెలకి 80,000 ఇస్తారట. ఇది ఒక 2 సంవత్సరాలు జరిగింది, నిజంగా యథార్థంగానే. దేవుని పిల్లలే టార్గెట్ చేసుకుని జరిగింది, మీకు తెలుసులేదు. ఆ దేవుని పిల్లలు ఇదేదో బాగానే ఉంది కదా అని అన్యుల చేత కూడా కట్టించారు. ఆ తర్వాత చర్చిలని మూసుకొని పరారైపోయాడు. ఎందుకంటే 3వ సంవత్సరం కూడా ఐపీ పెట్టేశాడు. పెద్ద మొత్తంలో అమౌంట్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాడు. ఇక వాడు ఎటో లేకుండా ఐపీ పెట్టాడు. అయితే విచారకర విషయం, ఐపీ పెట్టినాడు పక్షవాతం రోగం వచ్చి చచ్చిపోయాడు. ఆ తర్వాత ఫేస్బుక్లో, యూట్యూబ్లో వచ్చింది వాడి గురించి. అందరి దగ్గర అన్యాయంగా దోచుకున్నాడు కానీ వాడు మాత్రం సుఖంగా అనుభవించాడంటే భార్య బిడ్డల చేత భార్య వాడిని చిత్రహింసలు పెట్టి కొట్టి మొత్తానికి పక్షవాతాన్ని గురిచేసి, ఆడు అనుభవించలేదు, వాడు పిల్లలు అనుభవించడానికి అది మంచిదేం కాదు. ఆడు అనుభవించకుండానే ఆ పక్షవాత రోగంతో చచ్చాడు. కాబట్టి దయచేసి గమనించండి. మొదట త్వరితముగా దొరికిన సొమ్మట తుదకు ఆశీర్వాదము కాదని సామెతలో సొలొమోను రాస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ధన సమృద్ధి చేత ఎవడను తృప్తి పొందడు. ధనం ఎక్కువైతే దాన్ని తినేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఎక్కువగా ధనం ఉంటే అది చూడటానికి తప్ప దేనికి పనికిరాదట. కేరళ ప్రాంతంలో మొన్న అప్పుడు వరదలు వచ్చాయి కదా, ఒక 4-5 ఏళ్ల క్రితం. కేరళ ప్రాంతంలో విన్నారా మీరు? వాళ్ళ కొడుకట, డాడీ నాకు ఒక బుల్లెట్ కొనిపించు డాడీ అని అంటే, నోర్మి బుల్లెట్ ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్ జరుగుతాయి అని తిట్టేవాడు. అతను రియల్ ఎస్టేట్ చేస్తాడు. అతను కోట్ల రూపాయలు ఒక 25 లక్షలు మాత్రం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాడట. ఒక 75 లక్షలు మాత్రం ఇంట్లో భద్రంగానే దాచుకుని వాటిని చూసుకుంటా ఉంటాడు. కొందరికి అదొక హాబీ ఏమో, ఎప్పుడు కాళ్ళకి డబ్బులు కనపడతా ఉన్నారు. కనపడితే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది, పైనుండి ఎగురు నుంచి వర్షాలు పడి బీభత్సంగా. ఇంటిలో 75 లక్షలు దాచుకుంటే ఆ 75 లక్షల ఇంటి వర్ష ప్రభావానికి అలాగా ఇంటితో సహా కొట్టుకుని పోతా ఉంటే ఇక మనోడు కొంచెం ఎత్తైన సేఫ్టీ ప్లేస్కి వెళ్ళి గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఇల్లు కూలిపోతుందని కాదు, ఆ ఇంటిలో ఉన్న 75 లక్షలు అలాగా
కొట్టుకుపోతా ఉంది, దానికి కాపాడే పరిస్థితి ఏమీ లేదు. కాపాడుకోవడానికి వీడు ప్రయత్నించాడు, ఈడిపోయేటట్టున్నాడు. అంత భయంకరంగా కేరళ ప్రాంతాన్ని ముంచెత్తింది కదా ఒకసారి ఎగువ నుండి వచ్చినటువంటి నీటి ప్రభావం. కనుక కొన్నిసార్లు మనిషి ఏదో అనుకుంటాడు ధనాన్ని సంపాదిస్తే సంతృప్తిగా ఉంటాడని. దేవుని వాక్యం ఎప్పటికీ నిరర్థకం కాదండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ద్రవ్యాన్ని వడ్డీకి ఇచ్చి లాభం సంపాదించుకునేటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే వాటి నుండి విరమించుకొని దేవునికి చిత్తానుసారమైన ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదిస్తే అది మనకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అనవసరంగా అక్కడ ఎక్కడని ఆ స్కీములని ఈ స్కీములని వ్యర్థంగా మీరు కనుక ప్రయాసపడకుండా కష్టపడి ఏ వ్యాపారం చేసిన వ్యాపారంలో మన వంతు కూడా కష్టం ఉండాలి. కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే ప్రయత్నం ఏదైనా సరే అది మనకి ఆశీర్వాదం కాదని గుర్తించాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ద్రవ్యానికి వడ్డీకి ఇచ్చే విషయంలో పరిశుద్ధాత్మనే చక్కటి జ్ఞానాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఇక రెండవ విషయం ఈ రోజులో ఏముంది? అక్కడ రెండవ విషయం ఉంది, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనుట. నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదవండి. నిర్గమాకాండం 23:8. లంచము తీసుకొనకూడదు, లంచ దృష్టి గలవానికి గురుట్టితనము కలుగజేసి మాటలకు అపార్థము చేయించును. దేవునికి స్తోత్రం. మరలా మరొకసారి చదవండి. లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గురుట్టితనము కలుగు చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. ఈ లంచం అంటండి మంచోడిని చెడ్డోడుగా చేసేస్తారు. కోర్టుల్లో కొన్నిసార్లు జరిగే ప్రమాదాలు కూడా ఇవే. లంచము సొలొమోను ఒక మాట రాస్తాడు, చదువుదాం ఆ మాట కూడా. 17:23. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు వడిలో నుండి లంచము పుచ్చుకొనును. ఎక్కడి నుంచి లంచం పుచ్చుకుంటాడంట? వడిలో నుండి. వడిలో అంటే మన భాషలో అర్థం చేసుకోవాలంటే బల్ల కింద చేయబెడతారంటారు కదా. ఈ రోజున బల్ల చేయి కింద చేతులు పెట్టని గవర్నమెంట్ అధికారులు చాలా తక్కువ ఉంటారు. బల్ల కింద చేతులు పెట్టని గవర్నమెంట్ అధికారులు నాకు వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది, ఆ తర్వాత కోపం వస్తుంది. వాళ్ళ శాలరీ ఏమన్నా 5,000 10,000 బల్ల కింద చేతులు పెట్టాలంటే లక్షల్లో ఉంటుంది. గవర్నమెంట్ శాలరీలు ఎందుకు అంత ఎక్కువగా పెడతారంటే లంచాలకు వాళ్ళు పాల్పడకుండా వాళ్ళకి అప్పగించబడిన ఉద్యోగంలో న్యాయంగా పనిచేయాలని వాళ్ళ కష్టాలైనటువంటి శాలరీలు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ దుర్మార్గులకి కొంతమంది ఆరోపణ పడండి, ఈ దుర్మార్గురాళ్ళకి ఇవి సరిపోక వీటితో తృప్తి చెందక బల్ల కింద చేతులు పెట్టేటువంటి బ్యాచ్లు చాలా మంది ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఏసీబీ రైతులు చాలా మంది దొరికారు. అయినా సరే వీళ్ళకి బుద్ధి రాదే, అయినా సరే వీళ్ళకి సిగ్గు జ్ఞానం లేకుండా సామాన్యుల యొక్క కష్టాన్ని జలగల్లాగా ఈ లంచం రూపంలో పీల్చి పిప్పిరేస్తున్నటువంటి స్వార్థపరులు నిర్దినాన్ని చాలా మంది ఉన్నారు. అయితే ఆ లంచం ఎవరికి ఎప్పటికీ ఆశీర్వాదం కాదని గుర్తుంచుకోవట్లేదు. ఇళ్ళలో లంచానికి పాల్పడి ఏసీబీ చిక్కి కుటుంబం అంతా పరువుబడిన పరిస్థితిలో తన భర్త ఉరివేసుకుని చచ్చిపోయిన సంఘటన 2 సంవత్సరాల క్రితమే నేను విన్నాను. ఎక్కడో ఒక స్త్రీ లంచానికి అలవాటు పడిపోతే ఆ యొక్క భర్త అవమానాన్ని భరించలేక ఇరుగు పొరుగు వాళ్ళు ఆ లంచుకొని యొక్క ఇళ్ళ ప్రవర్తన బట్టి రకరకాల కామెంట్లు ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో అవన్నీ చూసి మనసు ఇక సహించుకోలేక ఊరుపోసుకుని చచ్చిపోయాడు భర్త. లంచము దృష్టికి మాణిక్యంలాగా కనపడుతుంది కానీ అది తుదకి ఆశీర్వాదం కాదని చాలా మంది గుర్తించట్లేదు. మరొక మాట అంటాడు ద్వితీయోపదేశకాండం 27-25 వచనంలో లంచం పుచ్చుకున్న వాడట శాపగ్రస్తుడు అంటాడు. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకున్నవాడు లంచము పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలనటండి. మోషే ధర్మశాస్త్రంలో దేవుడు వాళ్ళందరికీ ఇస్తున్నటువంటి ఆజ్ఞలో ఇది ఒకటి అన్నమాట. నిర్దోషిని చెరుపడానికి లంచం పుచ్చుకునేటువంటి వాళ్ళు లోపల చాలా మంది ఉన్నారు.
న్యాయం లేదు, అంతా అన్యాయం అక్రమమే జరుగుతారు. ఒక ప్రాంతానికి ఒక కార్పొరేటర్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి వారికి న్యాయం చేయాలి, కానీ వాడే అన్యాయస్తుడిగా తయారవుతున్నాడు. వాడు అక్కడే ఉంటాడు, వేరే వాళ్ళు పంపిస్తారు. ఏదైనా ఒక సహాయానికి పోతే వేరే వాళ్ళు పంపించి వేరే వాళ్ళ నుంచి సమస్యలు సృష్టించి వాడే పరిష్కరించినట్టుగా మళ్ళీ పెద్ద కవరింగ్ ఇచ్చి ఈ న్యాయం కోసం వచ్చిన వాడి దగ్గరే అన్యాయంగా డబ్బులు గుంజేటువంటి అన్యాయవాదుల లోకంలో చాలా మంది తయారవుతున్నారు. కనుక దేవుని పిల్లలు మనం గుర్తుంచుకోవాల్సింది, మన బిడ్డలకు మనం నేర్పవలసింది, మన పిల్లలు ఉద్యోగస్తుల్లో స్థిరపడినప్పుడు వాళ్ళకి మనం నేర్పవలసినటువంటి లంచం సొమ్ము మన ఇంటికి రానేయకూడదు అన్న సంగతి మనం వాళ్ళకి నేర్పాలి. దేవునికి స్తోత్రం. లంచాన్ని మనం ఆశించకూడదు. అప్పుడు లంచం మనం ఇవ్వకపోతే తరిగాని పరిస్థితుల్లో కూడా ఉంది సమాజం. ఈ మాట చెప్పడానికి నాకు కొంచెం సిగ్గుపడాల్సిన పరిస్థితి. లంచం ఇవ్వకపోతే కూడా కొన్ని కాకలేదు కొన్ని ప్రాంతాలు. అది ప్రైవేట్ ఆఫీసులు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు. అలాగా సమాజం తయారైంది, అలాగా అధికారులు కూడా తయారయ్యారు. లంచం లేకుండా కూడా ఏ పని జరగనటువంటి అధ్వానపు స్థితిలో మన దేశం ఉండటం కొంచెం విచారకరమైన విషయమే. వీటి విషయాలు మనమే ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం రాత్రి ఎవరి పరిస్థితులు మార్చలేం, కానీ ప్రార్థన చేస్తే ప్రభు ఒకానొక కాలంలోనైనా కొంత మార్పును తీసుకువస్తాడేమో అని నా యొక్క ఆశ. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో మరొక మాట. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం ఏలైనగా జాగ్రత్తగా ఆ మాటలు గమనిస్తే మన దేవుడు ఎవరై ఉన్నాడో స్పష్టంగా రాస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనం. ఏలైనగా జాగ్రత్తగా మాటలు గమనించింది. ఏలైనగా నీ దేవుడని యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొనివాడు. దేవునికి స్తోత్రం. ఆయన లంచం పుచ్చుకున్నవాడు. కొన్ని సందర్భాల్లో దేవునికి కూడా లంచాలు ఇవ్వడానికి మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరికి లంచం? దేవునికి లంచం ఇస్తూ ఉంటారు. ఈ దేవునికి లంచం ఇచ్చే వాళ్ళందరూ ఎవరైతే లంచాలు పుచ్చుకునేవాళ్ళు, లేకపోతే వాళ్ళకి కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని హుండీల్లో అయితే తెలిసిపోయి కోట్లు హుండీలు వేస్తా ఉన్నారట. కోట్లు హుండీలు వేయటానికి గల కారణం ఏంటంటే వాడు ఎక్కడో కోట్లు లంచాలు తీసుకున్నాడు కాబట్టి కోట్లు దేవునికి లంచం వేయటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఒక మాట, మన ప్రభువు లంచాలను ప్రోత్సహించేవాడు కాదు, లంచాలను తీసుకునేవాడు కూడా కాదు. ఏలైనా కానీ దేవుడు యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచమును పుచ్చుకొనివాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలంగా మనం లంచం విషయంలో జ్ఞానం కలిగి మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగగలిగితే మనకు ఆశీర్వాదం. ఈ లంచగొండలు ఎలా ఉంటారో ప్రవర్తన గురించి సామెతలో మాట రాశారు. చివరిగా ఆ మాట చదివి నా మాట ముగిస్తారు. 17:23 న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు బడిలో నుండి లంచం పుచ్చుకొను. కాదు నాన్న, లంచం తీసుకునేవాడు వాడు యుక్తిగా ప్రవర్తిస్తాడు అని మాట్లాడుతుంది. 29:4 ఒకసారి చూడండి. సామెతలు 29:4. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. లంచము పుచ్చుకునేవాడు దేశమును పాడు చేయును. లంచము పుచ్చుకునేవాడు ఏం చేస్తున్నాడంట? దేశాన్ని పాడు చేస్తున్నాడు. లంచము తీసుకునేవాడు ప్రతి విషయంలో చాలా యుక్తిగా నడుచుకుంటాడనే మాట కూడా సామెతలో నేను ఎక్కడో చదివా. ఓకే, లంచం తీసుకునేవాడు దేశాన్ని ఏం చేస్తాడంట? పాడు చేస్తున్నాడు. దేశం ఎందుకు పాడవుతుందనంటే ఒక మాటలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఇంజనీరు వాడు సరిగా చదవనటువంటి ఒక ఇంజనీర్కి లంచం పుచ్చుకొని ఇంజనీర్ పట్టా ఇచ్చాడు అనుకోండి,
వాడు ఏం చేస్తాడు, మెట్రో ట్రైన్లు స్టేషన్లు కట్టిస్తూ ఉంటాడు. వీడు లంచం తీసుకుని వచ్చినాడు యథార్థంగా చక్కగా చదువుకున్నవాడైతే ఏ పని ఎలా చేయాలో బాగా తెలుస్తుంది. ఏదో అడ్డదారిన లంచం ఇచ్చేసి ఒక ఇంజనీర్గా, గవర్నమెంట్ ఎంప్లాయీగా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా తయారైపోయాడు. దాన్ని అలా చేయండి ఇలా చేయండి అని పని వారికి అప్పగించేసి బాధ్యతారహితంగా తన శాలరీ తనకు వస్తుంది కాబట్టి వాడు ఆ విధంగా చేశాడు అనుకోండి. ఏదైనా ఒక చిన్న లోపం కలిగితే మెట్రో ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదన్నా చక్కగా తెలివిగా దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయకుండా చిన్న లోపం కనుక దాంట్లో జరిగితే ఎవరికి నష్టం? దేశానికే కదా, దేశంలో ఉన్న ప్రజలకి. ఆనాడు ఎవరో ఒక కవి రాశారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. దేశం అంటే మట్టి కాదు, దేశంలో ఉన్న మనుషులు అందరూ కలిస్తేనే అది దేశంలో. ఈ లంచం తీసుకుని ఒకడికి ఒక జ్ఞానం కలిగిన వాడు కాదు, ఒక పాండిత్యం కలిగిన వాడు కాదు, కష్టపడే ప్రయోజకుడే, ఇంజనీర్ చదివినాడు కాదు, కానీ లంచం తీసుకొని ఆ సీట్ ఇచ్చాడు వాడు గొప్ప ఇంజనీర్ అయ్యాడు. వాడు కట్టిన బ్రిడ్జిలు ఎలా ఉంటాయి, వాడు కట్టిన మెట్రో స్టేషన్లు ఎలా ఉంది, ఇక వాడు కట్టినటువంటి పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ అన్నీ ఎలా ఉంది. కొన్నిసార్లు ఇలాంటి పొరపాట్లు జరిగే దేశం నాశనం అయిపోతా ఉందని. లంచం తీసుకుని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే ఆ డాక్టర్ ఏం చేస్తాడు? సహజంగా ఒక సామెత ఉంటుంది, డాక్టర్ అన్నవాడు ఒకటి చంపుకున్న డాక్టర్ కాదండి, వీడు ఒకటిగా చంపాడు, 100 మందిని చంపేస్తాడు. ఎందుకంటే వీడు లంచం పుచ్చుకొని వచ్చాడు కాబట్టి వీడికి సగం తెలుసు సగం తెలియదు అనమాట. ఆ సగం తెలిసి సగం తెలియని నాలెడ్జ్ తోటి వాడు సహజంగా 1-2 చావులు అయితే సహజంగా జరుగుతాయి ప్రతి డాక్టర్ చేతిలో. కానీ వీడికి అసలు సగమే తెలుసు కాబట్టి సగం తెలియదు కాబట్టి 1-2 కాదు కొన్ని 100 కేసుల్లో వీళ్ళు నిందితుగా మిగిలిన పరిస్థితి. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఇది ఆధారపడి ఆడాల్సిన కారణము లంచం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ లంచం వల్ల దేశానికి కలిగే, దేశంలో ఉన్న ప్రజలకు కలిగే నష్టం అంతా ఇంత కాదు. కాబట్టి మనం లంచాలు ఇచ్చి ఏదైనా జాబ్ కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలు ఉంటే మానుకుంటే మంచిది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మనకు తెలియని దాని విషయంలో, తెలియని ఫీల్డ్లోకి మనం లంచం ఇచ్చిపోతే ఆ తర్వాత జరిగితే నష్టము దానికి ఎవరు బాధ్యులు? తెలిస్తే ఏదైనా పూర్తిగా అవగాహన ఉందా, లంచం లేకుండా నాకు పని కావట్లేదు అనుకుంటే ఓకే. కొన్ని సందర్భాల్లో తెలియకుండా దిగితే లంచం పెడితే నాకు పని అవుతుంది అంట అనే ప్రయత్నం కనుక చేస్తే అది మాత్రం మనకి మంచిది కాదని దేవుడు వాక్యం తెలియజేస్తాం. ఏ విధంగా చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. హల్లెలూయా. యేసయ్య కూడా చెప్తారు కదా, నా మాట విని దాని చొప్పున చేయు ప్రతివాడును బండ మీద లోతుగా పునాది వేసి ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉండును. వాన వచ్చినను వరద వచ్చినను ప్రవాహముగా ఆ ఇంటి మీద కొట్టినను లోతుగా పునాది వేసినందున ఆ ఇల్లు కదల్చను. హల్లెలూయా. కదలని నిత్యము సీయోను కొండపైన ఒక పాట ఉంటుంది. ఏం పాటది? నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 నీదు ముఖమును చూచుచు పరవశించి పాడెదా. యేసయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి పాడెదా. కలవరపడినే కొండలవైపు నా కన్నులెత్తుదునా, కొండలవైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుమిలెదనా, కొలువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. పరలోకమందున్న దేవుని యొక్క సింహాసనం ఎదుట మనం అందరం నిలబడాలంటే ఏలాగు చేయవాడు కదల్చబడదంట.
దేవునికి స్తోత్రం. ఎలాగూ చేయవాడు 15వ కీర్తనలో ఉన్న ప్రతి మాట ప్రకారం అన్నట్లుగా. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ 15వ కీర్తనలకు వెళ్ళి మన మాటలు ముగించుకుందాం. ఈ రోజుకి ఈ కీర్తన భాగాన్ని ముగించేసుకుందాం. మరలా ఒకసారి ఆ 15వ కీర్తనలో 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుని, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజంపలకు వాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికారికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీ గీయడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదర్చబడడు. అట్టి కృపలో దేవుడు మనందరిని బలపరిచి నడిపించును గాక. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో వర్తల్లో చేయను గాక. ఆలోచిద్దాం. ప్రకటించబడిన దేవుని వాక్యం నిమిత్తం ప్రభు మనల్ని ప్రార్థన నడిపిస్తాడు. ప్రభు మనల్ని ప్రార్థన నడిపిస్తాడు.